హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేనైతే చాలా బాగున్నాను. ప్రజెంట్ అయితే నేనైతే అడవిలో గొర్రెలు తోలుకొచ్చాను మేతకి. ఇదిగో కనిపిస్తున్నాయి కదా గొర్రెలు మీకు. ఈ చాపర్ అనేది మా వాళ్ళు అయితే బాడ్ మెట్ అని పిలుస్తారు అన్నమాట. చాలా హైట్లో ఉంటుంది, 30,000 ఎత్తాడు, ఉండొచ్చు బహుశా. మనకి ప్రజెంట్ అయితే తుఫాన్ చేసింది అనమాట మన కొండ ప్రాంతంలో. ఈ తుఫాన్ వల్ల అయితే గొర్రెలు పొలాలు అసలు మేత వేయట్లేదు అనమాట. ఎక్కువ శాతం నీరు నిండిపోయింది పొలం అంతా. అందుకే అలాగ అడవిలో తోలుకొచ్చాను. మరి చూద్దాం ఎంతవరకు అయితే ఈ తుఫాన్ అలా కురుస్తుందో. అవి చూస్తున్నారు కదా మన గొర్రెలు, ఇగో అది పోతు అన్నీ ఆడగొర్రెలు, తల్లి గొర్రెలు అన్నమాట. అన్నీ కూడా ఇగో మేసుకున్నాయి. అలా చూస్తూ కొద్దిగా మొత్తం మనకి వర్షం అయితే ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కడైనా వెళ్ళి మనం సురక్షిత ప్లేస్ని అయితే ఎంచుకోవాలి, లేదంటే పూర్తి తడిచిపోతాం. ఫ్రెండ్స్, ఆల్రెడీగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. ఫుల్గా మొత్తం మొబ్బేసి ఈ పొగమంచి కప్పేది భారీగా వర్షం పడుతుంది. అసలు నాకు ఏ కనిపించట్లేదు. ఈ గొర్రెలు కూడా బాగా మసా కనిపిస్తున్నాయి. వర్షానికి తడిసి ముద్దైపోయాయి మొత్తం, అసలు మేయట్లేదు అనమాట. ఇగో ఈ వర్షం పడుతున్న కొలది మొత్తం పొగమంచి అయితే కప్పేస్తుంది. ఇగో చెట్లే కనిపిస్తున్నాయి కదా సరిగ్గా. సో ఇక్కడ ఏదో మనకి ఏదో కనిపిస్తుంది. ఇగో ఈ రాయి కింద ఏదో గృహ ఉన్నట్టుంది. బహుశా ఇది అడవి జంతువు యొక్క గృహ అనుకుంటా. ఇక్కడ మనం కేవలం కాస్త వర్షం తగ్గితే తలదాచుకోవాలి. అలాగే ఎక్కువ శాతం మనకి నివాసం ఉండకూడదు. మా అడవి ప్రాంతాలు వచ్చేసరికి ఎక్కువ ఇటువంటి గృహలు ఎక్కువ ఉంటాయి అనమాట భారీగా. ఇటువంటి గృహలు మీ అడవుల్లో ఉన్నట్లయితే వాటిని మీరు ఏమనిపిస్తే మా ఛానల్కి అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ అడవి ప్రాంతాలు వచ్చేసరికి అయితే ఇటువంటి గృహాల్లో మనం కేవలం వర్షం పడేటప్పుడు తలదాచుకోవడం మాత్రం మనం అక్కడ ఉండాలి. అలాగే ఎక్కువ టైం ఉండకూడదు. ఇక్కడ ఉండే అడవి జంతువులు మనపై దాడి చేసి అయితే మనల్ని చంపి తినేస్తాయి అనమాట అని మా నాన్నగారు చెప్తుంటారు జాగ్రత్తలు. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చాలా బాగుంది ఉండడానికి. అంత టైం అయితే ఉండకూడదు అనమాట, చాలా ప్రమాదం ఇక్కడ. మనకి వర్షం కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇదిగో బయటకు వచ్చాం కదా, చూస్తారా ఉంది క్లైమేట్ మొత్తం బయట అంతా. నేచర్ చాలా బాగా కనిపిస్తుంది ఈ వెదర్ కూడా. శుభ్రం తడిసిపోయాయి మొత్తం వర్షానికి గొర్రెలు కూడా అసలు మేయట్లేదు. హే ఫ్రెండ్స్, మా అడవి ప్రాంతాలు వచ్చేసరికి అయితే పెద్దగా జీవనాదాయం ఏమి ఉండదు అనమాట. ఏది ఏమైనా ఈ గొర్రెలు, మేకలను, కోళ్ళను పెంచుతున్న వీటితోనే మేమైతే మా జీవనోపాధి అయితే ఇవే మాకు. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఓట అంటే ఇదే అనమాట. మీకు కనిపిస్తుంది కదా నీరు, ఆ రంధ్రం కూడా అలా ఓట వస్తుంది అనమాట.